కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తూ కేసులు పెట్టిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. జీవన్ రెడ్డి లాంటి పెద్దలు ఇలాంటి పనులు చేయటం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతోందన్నారు. ఎప్పటికైనా మళ్లీ తమకు మంచి రోజులొస్తాయన్నారు. 10 ఏళ్లలో తమ ప్రభుత్వం కక్షపూరిత కేసులు పెట్టలేదన్నారు కవిత. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందన్నారు కవిత. జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే 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 అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రమంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది.